మామ ఇక కూర ఉడికే అంతసేపు పొద్దుగాలైతే బట్టలు నానబెట్టినాము. ఇక అవి అయితే ఇప్పుడు పిండుదాం. గుద్దాలు ఎండ కొడుతుంది మామూలు ఎండ కాదు. చూడు కాళ్ళు గుద్దాలు కాలుతాయి, సుర్ర కాలుతాయి. ఇక చూడు ఇప్పుడు ఈ బట్టలు ఇష్టపడేయాలి. వీటిని పిండాలి మా కప్పు కానీ గుద్దాల కాలు కాలుతాయి. ఓ కొడుకో బట్టలు వేరే ఎవరు ఊరిని ఎక్కని తెంగా. ఇగో నీళ్ళు కూడా గుద్దలు కాలుతాయి. ఇవి కూడా గుద్దలు కాలుతాయి. వాటర్ ఇవ్వ ట్యాంకుల నీళ్ళు కూడా సురసుర కాలుతాయి. అది అవ గోస కాలిపోదు. అనవసరంగా పెట్టినా కానీ నానబెట్టినా చెయ్యవ ఇప్పుడు పిండక తప్పదు. అవ గోస గుద్దల ముద్ద కదా గుద్దరేగి పెట్టినా. ఇప్పుడు ఎండల ఏంది నాకు ఈ ఆరటం. అమ్మ తోడు బద్దలు పలుగుతున్నాయి ఎండకు. ఏం చేస్తాం మరి నానబెట్టినా ఎట్టెట్ట బతికినో ఎంకన్నా వినయగానికి ఎంత బతికొచ్చింది. అబ్బా వీళ్ళకపోతే అలా ఉంటుంది నాది ఈడ సిప్ప బతికైంది. ఇక మొత్తానికి అయితే బట్టలు పిండు అయిపోయింది మా. ఎట్లా గట్ట ఎండల ఇక ఎట్లా గట్ట పిండా బద్దలు కలిగినాయి నిజంగా ఎండకు. ఇక మామూలుగా కాదు. ఇక ఫైనల్గా అయితే ఇక మన కూర అయితే ఇది మా. సో ముక్కలు కూడా మంచిగా బందోబస్తు ఉడికినాయి. చెప్పినా కదా పైన వాటర్ పోస్తే మాడదని చెప్పినా కదా. ఇక చూసుకో మస్తు ఉంటుంది మా. ట్రై చేయరు ఎప్పుడన్నా వండినప్పుడు, సరేనా? ఇక ఇది ఇవాళ ముచ్చట. మంచిగా సపోర్ట్ చేయరు మా. లైక్, కామెంట్, షేర్ అన్నీ వేసి పడితే ఇంకూరి, సరేనా? ఉంటాం అలా.